హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాషా ది రిట్రైవర్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాషాకి బాతింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు సండే కాబట్టి అందరం ఫ్రీగా ఉంటాము. అంతేకాకుండా 1 వీక్ అయిపోయింది సాషాకి బాత్ చేసి. చూడండి అప్పుడు ఎంత నల్లగా అయిపోయిందో. సో ఈ వ్లాగ్లో వచ్చేసి సాషాకి మేము బాత్ చేస్తున్నప్పుడు మా తిప్పలు చూడాలి. చూసారా ఆల్రెడీ ఎంత డల్ ఫేస్ పెట్టేసిందో బాతింగ్ అనగానే. ఆ వాటర్ అంతా చూసి చాలా డల్ అయిపోయింది అనమాట. అలా పడుకొని పోయింది. ఇంకా ముందు వీడియోలోకి వెళ్తే మాకు ఇన్ని ముప్పు తిప్పలు పెట్టిందో సాషా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో చూడండి, చూసారా ఆ మొహం చూడండి ఎంత డల్గా పెట్టిందో. నన్ను ఏదో చేసేస్తున్నారు వీళ్ళు, నేను ఏదో అయిపోయాను, నన్ను ఎక్కడికో తీసుకొచ్చేసారు అన్నట్టు ఎంత డల్గా చూస్తుందో. అమ్మో వాటర్ ఏంటి. యాక్చువల్గా అంటే వింటర్ సీజన్ కొంచెం చల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం భయపడుతుంది. బట్ ఓకే, మేము ఇక్కడ దీనికి వాడుతున్న షాంపూ వచ్చేసి డాక్టర్ సజెస్ట్ చేసింది అనమాట. సాషాకి కొంచెం ర్యాషెస్ అన్నీ ఉన్నాయి. సో మేము ఈ షాంపూ వాడుతున్నాము. ఆ షాంపూని కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసి దాన్ని సాషాకి అప్లై చేస్తామన్నమాట. చూసారా ఇంకా వాటర్ వేస్తాము అనగానే మూలకెళ్ళి కూర్చొనిపోయింది. అలా లాక్కొని రావాలి. సాషా అంటే చాలా వెయిట్ ఉంటుందన్నమాట. దాన్ని లాగడం అంటే చాలా కష్టం. అలాంటిది స్నానం చేయాలంటే అసలు ఎంత ఇబ్బంది పడతామో ఆలోచించండి. సరే బయటకు వెళ్ళి స్పా లేదా సెలూన్ ఏదో చేపిద్దామన్నా ఇది లార్జ్ బ్రీడ్ డాగ్ కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు. సో అందుకని ఇంట్లోనే మేము చేయించుకుంటున్నాం అన్నమాట. బాడీ మొత్తం మీద వాటర్ వేస్తే ఏమీ అందదు, కానీ ఫేస్ మీద వాటర్ అనేసరికి అస్సలు చాలా ఇబ్బంది పెడుతుంది, పారిపోయిద్ది, ఏదితో చేయిద్ది. అసలు ఒక్కళ్ళతో స్నానం చేయించాలంటే చాలా కష్టం. అవతల ఇంకొకరు ఉండి హెల్ప్ చేయాలి దీన్ని బాత్ చేస్తున్నప్పుడు. లేకపోతే కానీ అవ్వదు, లేకపోతే వెళ్ళిపోయిద్ది, పరిగెట్టేస్తుంది. మేమైతే అన్ని డోర్స్ వేసేసుకోవాలి. ఇది మేము మా బాల్కనీలో దీన్ని బాత్ చేస్తున్నాము. పైప్తోని బాత్ చేస్తున్నాం అనమాట మేము ఇక్కడ సాషాకి. చూసారా అసలు నాకు బాత్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది. సాషా ఎంత క్యూట్గా ఫేస్ పెట్టిద్దో అసలు. ఇక్కడ షాంపూని మేము బాడీ మొత్తం అప్లై చేస్తున్నాము. సాషా ఆల్రెడీ వైట్ కలర్ కాబట్టి ఎక్కడ తిరిగినా వెంటనే డస్ట్ అంతా అంటుకుపోయి ఆ ఫర్కి బాగా ఉండిపోయిద్ది అనమాట. సో చాలా గట్టిగా పామాలి ఫేస్కి అంతా కూడా. దాన్ని ఇయర్స్ని కూడా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్స్లో చాలా డస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ బాత్ స్క్రబ్తో సాషా బాడీ మొత్తాన్ని పాముతున్నాను అనమాట. చూసారు ఇక్కడ ఫేస్ కనేసరికి మొహం ఎలా దించి పెట్టేసిందో. అసలు మొహానికి స్నానం చేయడం అంటే సాషాకి అదో మాకు పెద్ద టాస్క్ లాంటిది అనమాట. ఇప్పుడు సాషాకి స్నానం చేయడమే ఒక పెద్ద టాస్క్, దాని ఫేస్కి చేయాలంటే అది ఇంకా పెద్ద టాస్క్. చూడండి దాని నెక్ దగ్గర, ఐస్ దగ్గర మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏ డాగ్ అయినా సరే. ఎందుకంటే పడుకునేటప్పుడు వాటి ఐస్ నుంచి కొంచెం లిక్విడ్లా వస్తుంది, దానివల్ల అవి డార్క్ మచ్చల్లాగా అయిపోతాయి కంటి దగ్గర. మీరు చాలా డాగ్స్లో చూస్తే కూడా ఉంటుంది. సో అలాంటివి ఏం రాకుండా మనం ముందే క్లీన్ చేసుకుంటే అంతా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పెద్ద టాస్క్ అనమాట, షాంపూ అప్లై చేశాక వాటర్ అప్లై చేయడం. ఇక్కడ తెలుస్తుంది మేము ఎన్ని తిప్పలు పడతాము అని చెప్పి. ముఖ్యంగా ఫేస్ అయితే ఎంత ఇబ్బంది పెడతాదో మాకు. చూసేయండి సో ఇలా మేము సక్సెస్ఫుల్గా సాషాకి బాతింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ బాత్ క్లిప్స్ అనమాట. మమ్మీ గ్రూమింగ్ చేస్తుంది, అంటే కోంబింగ్. దీనివల్ల లూజ్ హెయిర్ అంతా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా ఫర్ కోట్ అంతా కూడా మంచిగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా చేయించుకుంటుందో. ఇది మాత్రం ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది కాబట్టి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఏంటి వేరే డాగ్స్ వీడియోస్ వస్తున్నాయి, ఎవరు ఇవన్నీ, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి బీకే పెట్స్ వాళ్ళదండి, ఫ్రమ్ వైజాగ్. మేము మా సాషాని కూడా ఇక్కడే తీసుకున్నాము. వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ పెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే డాగ్స్, క్యాట్స్, ఫిషెస్, బర్డ్స్ ఏం కావాలంటే అవి మంచి ప్యూరెస్ట్ బ్రీడ్స్ ఇస్తారనమాట వీళ్ళు. చాలా బాగుంటాయి. మీకు కూడా కావాలి అనుకుంటే నేను వీళ్ళ ఇన్స్టా ఐడి అండ్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.